ఓకే, అయితే ట్రాజెంటాలో మీకు ఎలాంటి డోకా లేదు, 100% రిజల్ట్. దానికి ఏదైతే ఉందో నిజ నిర్ధారణ. ఇగో ఒకసారి అటు చూపి అబ్బా, అటు చూపి ఒకసారి తోట ఎలా ఉందనేది. ఎన్ని రోజుల తోట అనేది, కింద కాపు వచ్చేసి దగ్గర చెట్టుకి కేజీ కాయ ఎబో ఉంది. ఇంకా నెల 15 రోజుల దాకా కాపు సెట్ అవుతూనే ఉంటది. ఇలాంటి తోటకి ఇబ్బంది ఏం లేదు. మీరు అనుకున్న 35 క్వింటాల్ మళ్ళీ ఈ సంవత్సరం కూడా దిగుబడి వస్తుంది. ఇలాంటి తోటలో డోకా లేదు. ఏమి అట్టిగానే వస్తుందా? సో ట్రాజెంటాకి ఎర్రనల్లి తామర పురుగులు కంట్రోల్ అయితే ఉన్నాయి. మళ్ళీ పిందె కొనలు దిగుతాను, పిందెలు మొత్తం కాయ మారిపోతాయి, పూత మొత్తం ఏమి ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్న అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా. పెండింగ్ వల్ల ఈ వరంగల్ పాత జిల్లా, ఖమ్మం జిల్లా మిగిలిన్నాయి. అన్ని జిల్లాలు తిరిగి వస్తున్నా. ఎక్కడైనా సరే నాకు ఇంతవరకు బాగాలేదన్న చెప్పిన రైతు లేడు. ఎవరైనా కంపెనీకి, వేరే కంపెనీకి సంబంధించిన వాళ్ళు గిట్టన వాళ్ళు ఏమైనా నెగిటివ్ కామెంట్లు పెడితే పెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 100% ఉండదు కదా. లేదు, 3-4 సంవత్సరాలు కానీ చూస్తాను కదా, ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ గా లేదు. అది మీరు కొంచెం ముందుకు రావాలి, మీతో పని ఉంది అన్న. మీరే అశోక్ కదా? ఓకే, మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారన్నా? నేను 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు వేసారు. మీరు 2 ఎకరాల్లో మీరు ట్రాజెంటా ఎప్పుడు స్ప్రే చేశారు? ట్రాజెంటా 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. దాని తర్వాత అలెక్సా 5G చేశాను. ఓకే, అలెక్సా 5G చేసి వాటికి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. మేము ఎంచుకున్న సీడ్ ఆర్యాహి 141. ఆర్యాహి 141 చేసుకున్నారు. బాగుందా? బాగానే ఉంది. కాప్ బాగా సెట్ అవుతా ఉందా? బాగానే సెట్ అవుతా. ఏమి ఇబ్బంది ఏం లేదు కదా? నేను కూడా చెప్పిన పోయిన సార్ ఆ సీడ్ మళ్ళా నన్ను తిడతారు. బాగానే ఉంది, బాగుంది కదా? ఆర్యాహి 141 బాగానే ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ట్రాజెంటా స్ప్రే చేసుకుని 15 డేస్ అవుతా ఉంది. ట్రాజెంటా స్ప్రే చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండే మీ మిరప పంటలో? కొసలు ముందుకు మడుచుకుపోయి మాడిపోయినట్టుండే. ట్రాజెంటా చేయడం వల్ల ఈ ముడత అనేది ఇస్త్రీ కొట్టినట్టు సాప్ అయింది. దాని తర్వాత మళ్ళీ అలెక్సా 5G కొట్టాం. అలెక్సా 5G కొట్టి ఇప్పుడు 4 రోజులు ఏమో అవుతుంది. తర్వాత సఫారీ, నిన్న కూడా సేటుకు ఫోన్ చేసిన. సఫారీ అంటే ఈ 2-3 రోజులు అవుతుంది కదా, తర్వాత తీసుకుందామని. రైట్, మీకు నల్ల తామర కంట్రోల్ అవుతా ఉంది ట్రాజెంటాకి? క్లియర్ అవుతుంది అన్న. ఇబ్బంది ఏం లేదు. ఏమైనా తేడాలు ఉన్నాయి? పక్కన తోటకు మన తోటకు అక్కడ కంపేర్ చేసుకున్నా కూడా వాళ్ళది బ్లాక్ ఉన్నది, మనది గ్రోత్ తోటి ఫ్లవరింగ్ తోటి ఉన్నది, గ్రీనిష్ ఉంది. అది పూత బాగా వస్తా ఉందా? బాగానే వస్తుంది. సో వేల రైతులు, లక్షల రైతులు స్ప్రే చేస్తా ఉన్నారు. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మిరప పంటలో నల్ల తామర పురుగుకి ఈ రెండింటిని కంట్రోల్లో పెట్టి ఆ తర్వాత ఏదైతే ఉందో గ్రోత్ రావాలి,